మేడం నమస్తే, ఎక్కడ నుండి వస్తున్నారు? మేము వారసిగూడ నుండి వచ్చాం. ఈసారి కేంద్రంలో ఎవరు రాబోతున్నారు? మోడీ వస్తాడు ఖచ్చితంగా. ఎందుకు? మన లాక్డౌన్ లో అయినా ప్రతి దానికి హెల్ప్ చేస్తాడు కదా, పేదల్ని ఆదుకున్నాడు కాబట్టి తనే రావాలి, మోడీ గారే రావాలి. వారసిగూడ నుంచి మీకు మీ దాంట్లో ఎంపీగా ఎవరు రాబోతున్నారు? పద్మారావు గారు, ఈ కిషన్ రెడ్డి గారు. ఎవరు కావాలి మీకు? కిషన్ రెడ్డి గారు. చాలా మంది ఏమంటారు అంటే డెవలప్మెంట్స్ చేయలే, సో కిషన్ రెడ్డి రాడు ఈసారి అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? మోడీ గారు ఇప్పుడు ఉచిత రేషన్ బియ్యం అవి బాగానే ఇచ్చారు. చూడాలి కదా, ఒకసారి ఇవ్వాలి కదా, వాళ్ళకు కూడా ఇవ్వాలి కదండి ఛాన్స్. ఒకసారి ఇస్తే వాళ్ళు కూడా ఇది చేస్తారా చేయరా, అప్పుడు మనం కూడా చూడాలి కదా. అట్లా మళ్ళీ కేంద్రంలో పీఎం గా అయితే రావాలండి, అట్లానే వస్తాం. లేకపోతే ఇప్పుడు అదేంది రైతు బంధు 2000 అవన్నీ ఇస్తుండ్రు కదా భూమిలో ఉన్న వాళ్ళకి. అట్లా సార్ నమస్తే, ఎక్కడ నుండి వస్తున్నారు సార్? నేను హైదరాబాద్ ఓల్డ్ సిటీ నుంచి వస్తున్నాను. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేసుకున్నారు. పేదవానికి కావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమం ఇప్పటి వరకు 70 సంవత్సరాలు పాలించినటువంటి ఏ నాయకుడు చేయలేదు. జనం నచ్చిన నాయకుడు, జననాయకుడు నరేంద్ర మోడీ గారు. కరోనా వచ్చినప్పటి నుంచి 80 కోట్ల మందికి ఇప్పటి వరకు ఉచితంగా బియ్యం ఇస్తున్నాడు. ఇంతకన్నా గొప్ప విషయం ఏది ఉంటుంది? పేదవానికి కావాల్సింది తినడానికి తిండి కావాలి, ఉండడానికి ఇల్లు కావాలి, కట్టుకోవడానికి బట్ట కావాలి, ఆరోగ్యం ఉండడానికి మంచిది కావాలి. ఈ 4 సమకూర్చిన వాడే నిజమైన నాయకుడు. ఒకవేళ ఈ 4 సమకూర్చడానికి నాయకుడు కాదు, బియ్యం అయిపోయినాయి, ఇల్లు కావాలి. 50 కోట్ల మంది ప్రజలకు ఈ రోజు ఇల్లు కట్టిస్తున్నాడు. కానీ తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం లేదు కాబట్టి ఇక్కడ ఉన్న లబ్ధిదారులకు ఇవ్వలేదు. ఇంకోటి ఆరోగ్యం సంబంధించినటువంటి కార్డు ఇచ్చిండు, ఆరోగ్య కార్డు ఇచ్చిండు. మరి ఏ నాయకుడు ఇచ్చిండు? 10 లక్షల రూపాయలు ఆరోగ్యము ఏ కార్పొరేట్ హాస్పిటల్ అయినా ఫ్రీగా చేయించాలనేటువంటి ఇచ్చాడు. మరి అలాంటి నాయకునికి ఎన్నుకుంటే మంచిదా? ఆశయం ఉన్న నాయకుడు, ఆలోచనతో వచ్చిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఓల్డ్ సిటీ హైదరాబాద్ అంటున్నారు కదా సార్, ఓల్డ్ సిటీ హైదరాబాద్ నుంచి దాదాపుగా ఓవైసీ అసదుద్దీన్ ఎంఐఎంఏ ఉంది కదా, ఈసారి బీజేపీ నుంచి మాధవలత మేడం అయితే నిలబడుతున్నారు కదా, ఎలా ప్రభావితం చూపబోతుంది ఓల్డ్ సిటీ హైదరాబాద్ లో? 40 సంవత్సరాల పాపం పండింది ఓవైసీది. పాపాల పుట్టతో పెరిగినటువంటిది ఓవైసీది. ప్రజలకు 40 సంవత్సరాల ఎంపీగా ఉండి సన్న సన్న గల్లీలలో రోడ్డు వ్యవస్థ లేకుండా ఉన్నటువంటి వ్యక్తులు. అలాంటి వ్యక్తి మహిషాసురి మర్దిని, ఒక రాక్షసుని సంహరించాలంటే ఓ దుర్గాదేవైనా రావాలి, ఒక కాళీమాతనే రావాలి. అలాంటి కాళీమాత రూపంలో మాధవలత గారు వచ్చిండ్రు. ప్రజలకు సేవ చేస్తున్నారు. ఎన్జిఓ ఆర్గనైజేషన్ పరంగా ప్రజలకు, ముస్లింలకు, మతాల పేరు లేకుండా అందరికి కూడా సేవ చేస్తారు. కాబట్టి ఆమెను ఈసారి అత్యధిక మెజారిటీతో గెలవాలని ప్రజలు కూడా ఉన్నారు, ముస్లింలు కూడా సపోర్ట్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా మాధవలత గారు గెలుస్తారు. ఓల్డ్ సిటీలో ఉన్న ముస్లింస్ ప్రజల ఆలోచన ఎలా ఉంది ఈసారి? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలన్నది. ఎందుకంటే ఉదాహరణ స్వచ్ఛ భారత్ అని ఉన్నది. స్వచ్ఛ భారత్ బండ్లు ఎవరిచ్చారు? నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. ఉపాధి లేనటువంటి విద్యార్థులకు, యువకులకు అందరూ కూడా పండ్లు పొలాలు అమ్ముకొని రోడ్ల మీద బతకడం కాదు. తండ్రి అమ్ముకున్నాడు, కొడుకు అమ్ముకోవాలి, కొడుకు అమ్ముకున్నాడు మనమడు అమ్ముకోవాలని లేదు. వారికి ఉద్యోగం చేయాలి, ఉద్యోగం చేయాలంటే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. రెండోది ఏంటంటే ఈ స్వచ్ఛ భారత్ సంబంధించిన వాహనాలు మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు ఇచ్చినారు. ఓల్డ్ సిటీ హైదరాబాద్ ముస్లిం కూడా బీజేపీ రావాలని ఉంది. 100కి 100% మహిళలు కూడా ఎడ్యుకేటెడ్ అయిపోయారు. నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని తీసుకురావాలి కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారే. మోడే మంచి చేస్తుండ కదా, లేకుంటే హైదరాబాద్ లో ఉండలేము మనము. కాంగ్రెస్ వస్తే ఆయన అడుక్కో తింటాం. కూడా ఇస్తా అన్నాడు కదా, కరెంటు బిల్లు కూడా ఫ్రీ చేస్తా అన్నాడు. దాని గురించి ఇంకా ఓటు వేయవలసి. మోడీ రావాలి, మంచిగా చేస్తున్నాడు కాబట్టి మేము మోడీతోనే ఇష్టపడుతున్నాం అనమాట. మాకు ఆయన ఎక్కడ తిరిగి మోడీ మేడం కేంద్రంలో ఈసారి మంచిగా చేసిండు. ఆయన ఫ్రీగా బియ్యం ఇస్తుండు, కరోనా అప్పుడు వ్యాక్సిన్ ఇప్పించిండు. ఆయన ఇప్పించబట్టే మనం బతికినాం, లేకపోతే ఎప్పుడో చచ్చిపోయేటోళ్ళము. ఆయన ఇచ్చబట్టే మా కాశీ బాగా చేసిండు, అంతా మంచిగా చేస్తుండు. గరీబోళ్ళకు కూడా అప్పుడు కరోనా అప్పుడు 1500, 500 నెలకి వేసిండు. గరీబోళ్ళకు మాత్రం మంచిగా చేసిండు. ఆయననే వస్తాడు, ఆయననే రావాలి, అదే అనుకుంటున్నాం మేము. అంతా బానే చేస్తున్నారండి. ఇంకా ఇస్తానే ఉండి ఇంకా 5 ఏళ్ళు కూడా ఇస్తా అంటుండు ఆయన. అంతా బాగానే ఉందండి పరిపాలన. కాకపోతే కొన్ని మార్పులు చేర్పులు చేయాలి.
ప్రజలకు అందాల్సినవి అన్ని అందట్లేదు. మధ్యలో అంటే వస్తున్నాయి, పథకాలు వస్తున్నాయి, కానీ అవి అందరికీ అమలు కావట్లేదు. దాని దిక్కు కూడా దృష్టి పెట్టాలి. ఒక పథకాన్ని అమలు చేసి దాన్ని వదిలేయడం కాదు, ఎవరో చేస్తున్నారని కాదు, అది ఎంతవరకు అవుతుంది, ఎంతవరకు అమలు అవుతుంది చూడాలి. ఇంకొకటి, రేషన్ బియ్యం ఇవ్వడము. ఒక రైస్ మాత్రమే ఇచ్చేస్తే 6 కేజీల రైస్ ఒక మనిషికి ఇస్తున్నారు కుటుంబంలో. ఒక పర్సన్ కి 6 కేజీస్ ఇస్తే 30 days ఆ 6 కేజీ రైస్ సరిపోతుందా? దానికి ఇంకేం అక్కర్లేదా? ఉట్టి రైస్ ఒక్కటే బుక్కి బతకలేరు కదా. ఇవ్వాలి ఇవ్వాలి ప్రజల్ని పట్టి ఆయన పరిపాలించిన ఏం మాట్లాడుతున్నాం? ఆపురారు. లేని వాళ్ళకు రేషన్ కార్డ్స్ ఇవ్వండి, రేషన్ కార్డ్స్ ఇవ్వండి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి రేషన్ కార్డ్స్ లేవు, మెంబర్స్ ఉన్నారు, మెంబర్స్ యాడ్ అవ్వట్లేదు. ప్రతిసారి నోటిఫికేషన్ వేస్తున్నారు, రేషన్ కార్డ్స్ ఇస్తున్నారు, యాడ్ చేసుకోండి అని చెప్పి ఇంటర్నెట్ వాళ్ళని, జిరాక్స్ సెంటర్ల వాళ్ళని బ్రతికించడం తప్ప ప్రజలకు ఉపయోగం ఏమీ లేదు దానివల్ల. ఎవరు కూడా ఈ 10 years నుంచి అయితే అసలు రేషన్ కార్డ్ అన్న మాటనే లేదు, వేరే మెంబర్స్ యాడ్ చేయలేదు. ఇప్పుడు పథకాలు చేసినారు, ఆ పథకాలు ఎంతమందికి అమలు అవుతున్నాయి? సరైన వాడికి అమలు అవుతున్నాయా? సరిగా అవసరం ఉన్న వాడికి అందుతున్నాయా? నిజంగా ఆకలితో ఉన్న వాడికి కడుపు నిండుతుందా? అది కూడా చూడాలి కదా. పరిపాలన అనేది గుడ్, ఆయన అక్కడ ఉండి ప్రతి ఒక్కరిని చేరుకోలేడు, కానీ ప్రతి ఒక్కరిని పట్టించుకోవాలా, వాళ్ళు ఎంతవరకు అమలు చేస్తున్నారు అనేది అప్డేట్ ఉండాలా. తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు ఇప్పుడు ఎవరికి వాళ్ళు ప్రజల్ని ఫుట్బాల్ ఆడుకోవడమే తప్ప ప్రజలకు సరైన పరిపాలన దొరకట్లేదు. వాస్తవంగా ఫ్రాంక్ గా చెప్పాలంటే ఎవ్వరికి వారే, తెలంగాణ కాదు, బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, ఎవరైనా కానీ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంటున్నారు ఎందుకు? మీరు బాగు చేస్తారని. మీరు వచ్చేసి మీ అవసరాలు బట్టి ఈ రోజు ఎలక్షన్స్ ఉన్నాయి, ఓట్లు ఉన్నాయని మీరు మా ఇంటి ముందుకు వస్తున్నారు. సరే, అదే ప్రజలు అవసరాన్ని బట్టి మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఎంత వరకు వాళ్ళకి కనెక్ట్ అవుతున్నారు, వాళ్ళకి మీరు ఎంతవరకు టైం ఇస్తున్నారు, వాళ్ళ బాధలు ఎంతవరకు తెలుసుకుంటున్నారు, అది కూడా కంపల్సరీ కదా. ఇప్పుడు మీరు 5 సంవత్సరాలకు ఒకసారి మీరు వస్తున్నారే, మళ్ళీ జనాలు మీ దగ్గరకు వస్తే మీరు ఎందుకు అలవాట్లు? ఆ జనాలు ఎన్నుకుంటేనే కదా మీరున్నది. దయచేసి ఒకటే రిక్వెస్ట్, ఏ పార్టీ అని కాదు, మాకెవరు వ్యతిరేకం కాదు, ఎవరు ఇది కాదు, కాకపోతే ఫస్ట్ ప్రజలు ఏమవుతున్నారు, పరిపాలన ఎట్టిపోతుంది, వాళ్ళ జీవిత ఉపాధి అన్ని నాశనం అయిపోతున్నాయి. కరెక్ట్ గా ఎంత చేసుకొని బిజినెస్ చేసుకునే వాళ్ళం కూడా సర్వనాశనం అయిపోయినాము ఈ పరిపాలన వల్ల. వీడొస్తాడు ఒకటి చెప్తాడు, వాడొస్తాడు ఒకటి చెప్తాడు, ఎవ్వడు చేసింది లేదు. కాకపోతే ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని పరిపాలించండి. బ్లాక్ మనీ అని అదని అన్ని సఫర్ అవుతున్నారు ప్రజలు, కానీ ఎవరు మాట్లాడట్లేదు. సరైన క్వశ్చన్స్ ఉన్నా కానీ ఆన్సర్ ఇచ్చే వాళ్ళు లేరు. ఆన్సర్ ఇచ్చే వాళ్ళు ప్రజలకు కావాలి. మేము రాణిగంజ్ రామగోపాల్పేట డివిజన్ నుంచి వస్తున్నాము. సెంట్రల్ లో ఈసారి బీజేపీ రాబోతుందా? తప్పకుండా ఈసారి కాదు, ఇంకొక 15 ఏళ్ల వరకు కూడా బీజేపీ కేంద్రంలో ఉంటది. ఎందుకంటే అక్కడ మోడీ గారు చేస్తున్నటువంటి దేశానికి అభివృద్ధి సంక్షేమ పథకాలు, అబ్కీ బార్ 400 పార్, బార్ బార్ మోదీ సర్కార్ అనే నిదానంతో కార్యకర్తలు, నాయకులు, ప్రజలంతా కూడా ఏకతాటిపైకి వచ్చి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉంటేనే దేశం సుభిక్షంగా, సురక్షంగా ఉంటదని చెప్పేసి అందరూ కూడా నమ్ముతున్నారు. డెవలప్మెంట్ ప్రపంచంలోనే ఒక గ్లోబల్ లీడర్ గా మోడీ గారు ఎదగడం జరిగింది. ప్రతి విషయంలో మనకు అభివృద్ధి గాని, సంక్షేమం గాని, ప్రజల గురించి గాని, అక్కడ రామ్ మందిరం గాని, ట్రిపుల్ తలాక్ గాని, ఆర్టికల్ 370 గాని, మెట్రో రైల్స్ గాని, రైల్వేస్ గాని, హైవేస్ గాని, సుకన్య యోజన గాని, బేటీ బచావో బేటీ పడావో గాని, ప్రధానమంత్రి సురక్ష యోజన గాని, బీమా యోజన గాని, ప్రధానమంత్రి కళ్యాణ్ అన్న యోజన గాని, జన్ధన్ అకౌంట్ గాని, ఇటువంటి అనేకమైనటువంటి పథకాలు ప్రజల కొరకు మోదీ గారు పెట్టడం జరిగింది. మోదీ గారిని మించిన నాయకుడు మన ప్రతిపక్షంలో ఎవరు కూడా లేరు కాబట్టి ప్రజలందరూ కూడా మోడీ గారి యొక్క అభివృద్ధిని వాళ్ళందరూ స్వయంగా చూశారు కాబట్టి దేశం కోసం అనిత్యం విరామం లేకుండా పనిచేస్తున్నటువంటి మోడీ గారికి అత్యధికంగా మెజారిటీ తోటి 400 సీట్లకు పైగా మోడీ గారు బీజేపీ ప్రభుత్వం గెలవబోతుంది. ఇది ఒక మోడీ గారు ఇక్కడ రావడం జరిగింది. తెలంగాణ ప్రాంతానికి హైదరాబాద్ లో ఈ యొక్క సభ నిర్వహించడంతో ప్రజలందరూ కూడా మోడీ గారికి హర్షధ్వానాలతోటి, చప్పట్లతోటి వాళ్లకు విన్నంటుండి గెలిపించే ప్రయత్నంగా ఈ యొక్క సభ జరుగుతుంది. సార్ నమస్తే. మూడవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అఖండ మెజార్టీతో గెలుస్తాడు. మేము ఇక్కడికి 12 కాదు కదా, 17 గెలుస్తాము తెలంగాణలో. జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారు నమస్తే. ఎక్కడ నుండి వస్తుంది? సుభాష్ నగర్. సో ఈసారి సెంట్రల్ లో ఎవరు రాబోతున్నారు? బీజేపీ. ఎందుకు? ఎందుకంటే బీజేపీ అంటే ఒకసారి కూడా బీజేపీకి మనము రావాలా కదా. బీజేపీ కూడా మాకు చాలా హెల్ప్ చేసిండు మోడీ. మాకు స్కూల్ కూడా హెల్ప్ చేసిండు, కాలేజ్ కూడా హెల్ప్ చేసిండు బీజేపీ. ఈసారి కూడా మళ్ళీ బీజేపీ.
పక్కా వస్తుంది. కాంగ్రెస్ పక్కా రాదు, టీఆర్ఎస్ ఇంకా రాదు, మోడీ గారే గెలుస్తారు. పక్కా మోడీ. కాంగ్రెస్ వచ్చి 4 నెలల నుంచి ఏం చేస్తుంది? నీళ్ళ ప్రాబ్లం లేదు మా సుభాష్ నగర్ లా, వాటర్ ప్రాబ్లం 3 దినం తప్పి దినం అనిల్ కిషోర్ ఇడుస్తున్నాడు. ఇంతవరకు ముఖం లేదనేది, మెయిన్ వాళ్ళు లేవు, ఏం లేవు. మా ఇంటికి చుట్టాలు రావాలన్నా కూడా ప్రాబ్లం ఉన్నది. అనిల్ కిషోర్ అన్నమాట నిలబెట్టుకున్నాడా? నిలబెట్టుకోలేదు అనిల్ కిషోర్. ఇప్పుడు 3 వస్తే కూడా ఆయన చెయ్యాలి ప్రభుత్వానికి, అందు గురించే మా ఉద్దేశం. అది మోడీ రావాలనుకుంటున్నారు. మాకు మోడీ కావాలి, ఆయన రావాలి. ఓకే. భువనగిరి మరి యాదాద్రి భువనగిరి జిల్లా. ఈసారి కేంద్రంలో ఎవరు రావాలనుకుంటున్నారు? నరేంద్ర మోడీ గారు. ఎందుకు? ఆయన మనకు భారతదేశానికి ఎంతో సంక్షేమ పథకాలు చేస్తుంది కాబట్టి ఆయనే రావాలని కోరుకుంటున్నాం. మూడోసారి కూడా నరేంద్ర మోడీ రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అన్న బాగంపర్పేట డివిజన్ అన్న. సో ఈసారి కేంద్రంలో ఎవరు రావాలనుకుంటున్నారు? తప్పకుండా నరేంద్ర మోడీ గారు రావాలని కోరుకుంటారు ప్రతి ఒక్కరు కూడా. ఎందుకు? అభివృద్ధి అన్న, అవినీతి నిర్మూలన జరిగింది, భారతదేశం అభివృద్ధి జరుగుతుంది. ఇంకా అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి. సో చాలా మంది మతపరమైన పార్టీ అంటారు, హిందూ మతపరమైన పార్టీ, అలాంటి వాళ్ళకి ఏం చెప్తావు? వాళ్ళు చేసే మతపరమైన రాజకీయాలు చేసేది వాళ్ళన్న. కాంగ్రెస్ వాళ్ళు చేసేది ఒకటే ఉంటది, ఏమంటే హిందుత్వం హిందుత్వం అని చెప్పి మన మీద మచూసి మారేడుకాయ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు జనాలని. కాంగ్రెస్ వాడు ఇచ్చిన హామీలన్నీ ఎక్కడ పోయినాయి? ఒక్కటంటే ఒకటి నెరవేరలే ఇప్పటి వరకు. రేవంత్ రెడ్డి ఇచ్చిండు కదా 6 హామీలు, అందులో ఒక్కటి ఇంప్లిమెంట్ అయితేలే. ఆడోళ్ళు కూడా అమ్మనా బూతులు తిడుతున్నారు రేవంత్ రెడ్డిని. రైతులు పంట పొలాలు ఎండుగా పోయి ఈడ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈసారి కూడా బీజేపీ వస్తే మంచిగా అవుతుంది. ఖచ్చితంగా బీజేపీ వస్తున్నది, అస్తమయం అవుతుంది, సమస్తం బీజేపీ మయం అవుతుంది. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. మేము బంజారాస్ నుంచి వస్తున్నామండి. సో ఈసారి కేంద్రంలో ఎవరు రావాలనుకుంటున్నారు? మోడీ గారే రావాలి. ఎందుకు? మోడీ గారు మన దేశాన్ని 10వ స్థానం నుంచి 5వ స్థానం దాకా వచ్చింది. ఇంకోసారి 3వ సారి గెలిపించామంటే పక్క ఈసారి 3వ స్థానానికి, 3వ సారి 2వ స్థానానికి వచ్చే ఛాన్సెస్ ఉందండి. మన ఇండియా డెవలప్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉందండి బాగా. చాలా మంది హిందూ మతానికి సంబంధించిన బీజేపీ పార్టీ అంటారు, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అవునండి, అఫ్ కోర్స్ హిందూ మతం అనే కాదు, మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరున్నా సరే మోడీకి సపోర్ట్ చేస్తారండి. బికాస్ ఆయన చేసే డెవలప్మెంట్స్ ఏంటి, ఆయన చేసే ప్రోగ్రామ్స్ ఏంటి, ఎన్నెన్నో చేశారండి ప్రోగ్రామ్స్ వాళ్ళు. ఈసారి కూడా బీజేపీ రావాలని, ఈసారి కూడా బీజేపీ 100% గా బీజేపీ రావాల్సి వస్తుంది. ఈసారి 400 సీట్లు పక్కా కొట్టాల్సిందండి. బ్రదర్ ఎక్కడ నుండి వస్తున్నారు? సార్ ఖమ్మం నుంచి వస్తున్నాం. ఈసారి సెంట్రల్ లో ఎవరు వస్తున్నారు? సెంటర్ లో నరేంద్ర మోడీని ఢీకొట్టే మొగాడు నాయకుడు ఇంకెవరు పుట్టలేదు, పుట్టరు కూడా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీకి నేను ఒక ఆపర్చునిటీ ఇస్తున్నా. రాహుల్ గాంధీ హిందీ వర్ణమాల రాయమని చెప్పడానికి, ఆ నుంచి బండిరావు వరకు హిందీ వర్ణమాల రాస్తే ప్రధాని పోస్ట్ ఇప్పిస్తా. హిందీ వర్ణమాల రాయమని చెప్పు రాహుల్ గాంధీకి. రూల్ కాదంటారా ఇంకా రాహుల్ గాంధీ బెటర్ టు హీ మ్యారేజ్ టు ఎనీవన్. ఆయన పెళ్లి చేసుకుని పిల్లలు గాని సంసారం చూసుకోవడం బెటర్ రాహుల్ గాంధీ. బీజేపీ అంటే హిందువుల పార్టీ అని చాలా మంది అంటున్నారు, అలా అనే వాళ్ళకి ఏం చెప్తారు బ్రదర్ మీరు? బీజేపీ హిందువుల పార్టీ కాదు, బీజేపీ భారతీయుల పార్టీ, భారతీయులందరి పార్టీ. ఎందుకంటే 22,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్ మైనారిటీ వాళ్ళకి ఇచ్చినాం. ట్రిపుల్ తలాక్ బిల్లు ఎవరిది? ట్రిపుల్ తలాక్ సంబంధించిన చట్టం ఎవరిది? ఆ షరియత్ చట్టాలు ఉన్న దాన్ని ఎక్కడో దుబాయ్లో ఉండి తలాక్ 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 అని ఫోన్లు చెప్పేస్తే విడాకులైనట్టే. అలాంటి చట్టాన్ని తీసుకొచ్చి ఇవాళ షబానో బానో కేసు ఉంది. ఆ రోజు ఇందిరాగాంధీ టైం అప్పుడు ఎంత లొల్లైంది. కానీ ఈ రోజు ఈ చట్టాన్ని తీసుకొచ్చి మైనారిటీ వాళ్ళకు కూడా, అసలు మైనారిటీ మోర్చా ఏర్పడితే భారతీయ జనతా పార్టీ నుంచి, మేము పెట్టిన తర్వాత మిగతా పార్టీలు పెట్టినాయి. ఈసారి కూడా కంపల్సరీ బీజేపీ, భారతీయ జనతా పార్టీనే ఇప్పుడు వస్తుంది, మళ్ళీ రేపు కూడా వస్తుంది. థ్యాంక్ యూ. నేను ఒక ఆటో డ్రైవర్ను. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆటో వాళ్ళ మహిళలకి ఏదైతే ఫ్రీ బస్సు, ఉచిత బస్సు పెట్టిందో ఆటో వాళ్ళు మొత్తం రోడ్డు మీద అయిండ్రు. అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులు ఆత్మహత్యలు ఉండే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు అవుతున్నాయి. దయచేసి దీన్ని ఏమో ఆలోచించాలి. మేము ఒక్కొక్క ఆటో డ్రైవర్ 100 ఓట్లు వేయడానికి నిశ్చయంగా ఉన్నాము. ఏదైనా సరే ఫ్రీ ఇవ్వాలి, కానీ
ఇట్లా మహిళలకు ఫ్రీ బస్సు ఇవ్వగానే వాళ్ళ బతుకులు బాగుపడాయి. అదే మా కిషన్ రెడ్డి గారు స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ మీద ఒక 19 సెంటర్లు పెట్టించిండు. దాదాపు 20,000 మంది ఉపాధి పొందుతుండ్రు. ఏది నైపుణ్య విద్య అలా ఉన్నది మన బీజేపీది. కాబట్టి ఉచిత బస్సు తోటి ఏమొచ్చేది లేదు. ఉచిత మామూలు ఫ్రీ ఉచిత పథకాలు వద్దు, దేశ భద్రత ముద్దు. మాట్లాడుతున్నాను. మా కిషన్ రెడ్డి గారిని గెలిపించాలని మా యొక్క మెయిన్ ఎయిమ్ అనమాట. ఈ గెలిపే ఢిల్లీ గెలుపు అనమాట. ఈసారి బీఆర్ఎస్ నుంచి పద్మారావు గారు కూడా నిలబడుతున్నారు కదా, గట్టి పోటీ ఇస్తాం మేము అది అని మాట్లాడుతున్నారు కదా, మాట వరుసగా అంటున్నారు కానీ అంతేం లేదు. అడ్డా కానీ అంతేం లేదు అక్కడ. కానీ డైరెక్ట్ మాటగా ఏంటంటే ప్రతి ఒక్క యువకుడు, ఇంటి వారు, పక్క వాళ్ళు ఎవరికైనా కూడా బీజేపీ అభిప్రాయం ఉండి బీజేపీని ప్రేమతో చూస్తూ ఇప్పుడు పైకి తీసుకురావాలని ప్రతి ఒక్కరికి కోరిక అనమాట. బౌద్ధ నగర్ అండి, సికింద్రాబాద్ పార్లమెంట్ మాది. మాకు ఇప్పుడు కాదు ఎప్పటికీ మా ఏరియా కిషన్ రెడ్డి గారు అడ్డాది. దేశంలో ప్రపంచంలో అతి ఇంపార్టెంట్ నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే ఒక మోడీ గారే. ఆయన మించింది ఏం లేదు. ఇప్పుడు ప్రతిదానికి స్కీము 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 అంటున్నారు. ఆ స్కీములు ఎంతవరకు పనిచేస్తున్నాయో ఏం లేదు. నిరుద్యోగులకు ఒక్కళ్ళకి కూడా ఉద్యోగం అనేది సరిగ్గా లేదు. ఇప్పుడు కనీసం మనము ఇప్పుడు చదువుకున్న వాళ్ళన్నా కనీసం దాన్ని నాలెడ్జ్ ఉపయోగించి ఈసారన్నా మనం ఓటు హక్కుని కరెక్ట్గా వినియోగించుకోవాలని మేము మనవి చేసుకుంటాం. చదువుకున్న వాళ్ళు ఇప్పుడు 3 రోజులు సెలవులు వచ్చినాయి. ఆ సెలవులు ఎట్లా అయిపోతున్నాయి అంటే దాన్ని ఓటు హక్కు వినియోగించుకోకుండా ఊర్లు వెళ్ళడాలు అట్లాంటివి చేస్తున్నారు. మా నుంచి మేము ఒక్కటే వినతి ఏంటంటే మన జీవితంలో మనకు ఒక హక్కు అనేది పర్ఫెక్ట్ హక్కు అనేది ఉంది అంటే ఓటు హక్కే. ఆ ఓటు హక్కు అనేది కరెక్ట్గా మనం ఏ నాయకుడికి వేసినామో ఏంటి, మనం ఓటు వేయకపోతే ఏమవుతుంది, ఒక ఓటే కదా అనే ఆలోచన లేకుండా ఖచ్చితంగా మనం ఓటు హక్కును వినియోగించుకోవాలి. సరైన నాయకుడిని ఎంచుకుంటేనే అప్పుడు మన భారతదేశమే కాదు ప్రపంచం కూడా మనకి సాటిగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది రాజ్యం. ఇప్పుడు మోడీ గారు ఒక స్టేట్స్ కంటూ వెళ్తే ఆయనకు పట్టే బ్రహ్మరథం ఇంతవరకు ఏ ప్రైమ్ మినిస్టర్కి ఇంతవరకు లేదు. అలాంటి ప్రైమ్ మినిస్టర్ మనకు ఉన్నందుకు మనం ఎంతో గర్వపడాలి. ముందు ఆయనకి మంచి అవకాశాలు ఇంకా మనం కష్టపడి ఆయనకి ఇచ్చి ఆయనని వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్పబోతున్నారు? హిందువుల పార్టీ కాదు, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అంటే భారతదేశంలో అందరూ ఉన్నారు. హిందువులు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు, మిగతా బౌద్ధులు ఉన్నారు, జైనులు ఉన్నారు, అందరు ఉన్నారు. అయితే ఇది అందరి కోసం ఉన్నది కానీ హిందువుల కోసం అని ఎక్కడ చెప్పలే. చెప్పేటోళ్ళు ఎవరంటే ప్రతిపక్ష పార్టీలు ఏవైతున్నాయో దేశాన్ని దోచుకునే పార్టీలు, దేశాన్ని కొల్లగొట్టే పార్టీలు. ఇవాళ నరేంద్ర మోడీ దొంగలను రాకుండా చూడడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మోడీని ఆ దొంగ ఆయనను తీసేయాలనే ఉద్దేశంతోనే అన్ని పార్టీలు ఈ విధంగా ప్రచారాలు చేస్తున్నాయి. కాబట్టి దీన్ని మాత్రం తప్పకుండా మీ మీడియా ద్వారా కానీ ఎక్కడైనా కానీ మీరంతా ప్రతిఘటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది చెప్పండి. సో ఈసారి హైదరాబాద్ నుంచి కూడా గట్టి పోటీ అయితే ఇస్తున్నది. ఓల్డ్ సిటీ నుంచి మాధవలత మేడం, అదే విధంగా ఎంఐఎం నుంచి. సో ఈసారి హైదరాబాద్ నుంచి బీజేపీ రాబోతుంది, రావాలని మేము కోరుకుంటున్నాం. ఈ రోజు టైగర్ నరేంద్ర తర్వాత ఈ రోజు మాధవీలత ఒక లేడీ, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లేక మాట్లాడుతూ ఉంది, మంచిగా ఉంది. కాబట్టి ఈ 40 సంవత్సరాల నుంచి ఎంఐఎం ఏదైతే ఎంపీగా కానీ ఎమ్మెల్యేలుగా ఉన్నారో అక్కడ పబ్లిక్ ముస్లిం పబ్లిక్లకు ఏమైనా డెవలప్మెంట్ చేసిరా, ఏమైనా ప్రాజెక్ట్ చేసిండా? ఇప్పుడు ఎంఐఎం ప్రెసిడెంట్ అసదుద్దీన్ ఓవైసీ ఉన్నాడు కదా, ఏదైనా పార్లమెంట్ గా ఎంపీలు ఆడుతోని ఏదైనా ప్రాజెక్టులు తెచ్చిండా, వాళ్ళ నిరుద్యోగ సాల్వ్ చేసిండా? ఇది కావాలని మేము అడుగుతా ఉన్నాం. అందరి కోసం అందరి విశ్వాసం. మల్కాజ్గిరి అసెంబ్లీ అలవాళ్ళు బులారం నుంచి వస్తుంది. ఈసారి కేంద్రంలో ఎవరు రాబోతున్నారు? కేంద్రంలోనే ఈసారి నరేంద్ర మోడీ గారు 100 కాదు 200%, 100 కాదు 200%గా మోడీ గారే రాబోతున్నారు. చాలా మంది బీజేపీ అంటే మతపరానికి సంబంధించింది, హిందూ పరానికి సంబంధించి ఏం కాదండి, అదేమి కాదు. మతం లేదు, కులం లేదు, ఏం లేదు. నరేంద్ర మోడీ గారు భారతదేశం పౌరులందరూ మంచిగా ఉండాలా, సుభిష్టిగా ఉండాలా, ముందుకు తీసుకుపోవాలా. ఆయన ఏజ్కి మించిన పని చేస్తుండ్రు, అందరూ కావాలా ఆయనకి. వీళ్ళు మతము కులము ఈ భేదాలని ఈ కాంగ్రెస్ ఈ టీఆర్ఎస్ కే ఉన్నాయి, మోడీజీకి ఏం లేవు. మల్కాజ్గిరి నుంచి ఎవరు రాబోతున్నారు? మల్కాజ్గిరి నుంచి పక్కా ఈటల రాజేంద్ర అన్నగా 200% ఈటల రాజేంద్ర. సెంట్రల్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎందుకంటే భారతదేశ అభివృద్ధి, భారతీయ సంస్కృతిక అభివృద్ధి ఒక భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం. భారతీయ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కూడా భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం.
మొదటి ఎన్నికల్లో గెలిచిన మెజారిటీ మనం గమనిస్తే, రెండవసారి గెలిచిన ఎన్నికలు మనం గమనిస్తే, మూడవసారి కూడా ప్రధానమంత్రి ముచ్చటగాను మెజారిటీ సీట్లతో పార్లమెంట్ లో వస్తున్నారు. ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధిని మనం అన్ని గమనించాలి. ఒకసారి G20 సమావేశాలు అయితే, కాశ్మీర్ 360 అంశం అయితేనేమి, ఇతర రాష్ట్రాల పరిధిలో ఉన్న అంశాలు అయితే, ఈసారి సెంట్రల్ ఎవరు రాబోతున్నారు అనా? ఈసారి సెంట్రల్ లో ఎవరు రాబోతున్నారు? 100% నరేంద్ర మోదీ అన్న. ఈసారి గెలుపు కాదన్న, అప్కి బార్ 400 పార్ అని చెప్తుండు. 400 సీట్లు అంటున్నారు. గెలుపు ఎంత అన్న? మాకు గెలుపు గురించి మాట్లాడతలే. ఇడా 400 సీట్లు దాటాలనుకుంటున్నాం మేము. బరాబర్ 400 సీట్లు నరేంద్ర మోదీ 100% దాటుతాడు బరాబర్. ఎందుకు అన్న ఈ రోజు అట్లా ప్రజలకు సేవ చేసిండు ఎవరైనా ఉన్నారు అంటే అది నరేంద్ర మోదీ అన్న. ఈ రోజు బయట ప్రపంచాలలో పోతే ఏ ప్రెసిడెంట్ పోయినా కానీ చేయగలుగుతున్నారు, సెకండ్ ఇస్తుండ్రు, గల్ల మిలాన్స్తుండ్రు. అది కావాలన్న. ఎవరితో సత్సంబంధాలు అంటారు కదా, అట్లా పెట్టుకోవాలా ఏ దేశంతో అయినా కానీ. ఈ రోజు నరేంద్ర మోదీ అదే చేస్తుండు, ఫ్రెండ్షిప్ చేస్తుండు ప్రతి ఒక్క దేశంతో. ప్రతి ఒక్క దేశాలలో తిరుగుతుండో అదే కాన్ఫిడెంట్ గా మాట్లాడడం జరుగుతుంది నరేంద్ర మోదీ గారు. ఇంకా డెవలప్మెంట్ అక్కడ కూడా చూస్తుండ్రు, మన దేశంలో ఎందుకు డెవలప్మెంట్ అయితే లేదు అని. అట్లనే ఆ డెవలప్మెంట్ చూసిన తర్వాత కూడా మన దేశంలో కూడా ఖచ్చితంగా డెవలప్మెంట్ కావాలా. కొన్ని చూసి కూడా నేర్చుకోవాల్సి వస్తుంది అన్న. అట్లనే నరేంద్ర మోదీ చేసుకుంటూ పోతుండన్న. ఈ బీజేపీ అంటే మతపరమైన పార్టీ అనే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అద్దంకి దయాకర్ ఏమని మాట్లాడిండు అన్న, మొన్న స్టేజ్ పైన ఏమని మాట్లాడిండు, రాముడు మీ చిన్నాయనారా అంటుండు. అంటే ఎవరికి చెప్తున్నావురా నువ్వు? ఎవరికి చిన్నాయనారా అని ఎవరికి చెప్తున్నావు? ఆడు ఈడని ఎందుకు మాట్లాడుతున్నావు? ఆడ ప్రజలు ఉన్నారు ముంగట, నీకు ప్రజలు ఉంటే నీకు ఓటు వేసినప్పుడు అది ఓటు ఎందుకు వేసిండ్రు? మేము ఓటు వేసినందుకు మేము ఏం చేయాలా? మీకు ఏ స్కీమ్ కావాలా ఆ స్కీమ్ల మీద మాట్లాడమని. రాముని గురించి ఎందుకు మాట్లాడుతున్నా? రాముని గురించి మాట్లాడాల్సిన అవసరం అన్న. ఆ స్టేజ్ ఇచ్చింది రాముని గురించి మాట్లాడమని ఇచ్చిండ్రా, ప్రజల గురించి మాట్లాడమని ఇచ్చిండ్రా? ప్రజలు ఈ రోజు గెలిపించింది స్కీమ్ల పైన గెలిపించిండ్రు. అదే స్కీమ్ లో నీవి ప్రజలకు అందుతున్నాయా లేవా అని దాని గురించి మాట్లాడు. ప్రజలకు వచ్చినాయా లేవా అని మాట్లాడమని చెప్పండి. ఇలా బస్సు ఉచితంగా ఉంది కదా, దాని గురించి ఓటేయమని అడగండి. మళ్ళీ రాముని ఎందుకు తీసుకొస్తున్నానా? రాముడు మీ పెద్దనాయనారా అంటుండు. రారా అంటే ఎవరిని అంటుండు? ప్రజలని అంటుండా లేకుంటే ఎవరిని అంటుండు? ఈయన దరిద్రుడు. వీళ్ళు తీసుకొస్తుండ్రన్నా. పరిస్థితి ఎందుకు వస్తుందని అట్లా మాట్లాడే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రజలకి మంచి చేస్తుంది అనుకున్నారు ఆ స్కీమ్ల పైన. కానీ ఈ రోజు హిందూ ముస్లింలకైనా కానీ, హిందూ క్రిస్టియన్స్లకైనా కానీ గొడవ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్న పార్టీ ఏకైక పార్టీ అది కాంగ్రెస్ పార్టీ. ఇంతకు ముందు కూడా మీరు చూడొచ్చు కేసీఆర్ ఏమని మాట్లాడి, హిందుగాళ్ళు బొందుగాళ్ళు. మొన్న చూడొచ్చు కేటీఆర్ ఏమని మాట్లాడిండో. మీరు రాముని గురించి పేరెత్తితే అవును బై కడుపు నిండుతుంది. మాకు ఏదైతే మేము గుడికి పోతామో, మేము రాముని గురించి పేరెత్తి మాట్లాడుకుంటామో, మేము ఏదైతే పూజలు జరుగుతుందో రాముని కరెక్ట్ పూజ కాడనే మేము పూజ చేసేటప్పుడే రాముని గురించి మాట్లాడతాము. దాని తర్వాత మేము బయట మాట్లాడాం కదా. ఇప్పుడు డెవలప్మెంట్ ఏదైతే స్టేజ్ ఉంటుందో ఆ స్టేజ్ పైన డెవలప్మెంట్ ఏమైనా చేసినావా? రోడ్ వేసినావా? రోడ్డు గురించి మాట్లాడు. నువ్వు తులం బంగారం ఇస్తా అన్నావు కదా, ఆ తులం బంగారం ఇచ్చినావా? దాని గురించి మాట్లాడు. నువ్వేమైనా అభివృద్ధి చేసినావా? దాని గురించి మాట్లాడు. నీళ్ళు తీసుకొచ్చినావా? దాని గురించి మాట్లాడు. వీళ్ళు దాని గురించి మాట్లాడడానికి లేరన్నా. ఈ రోజు హిందూ ముస్లింలకి గొడవ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు నరేంద్ర మోదీ 10 సంవత్సరాల నుంచి పాలన చూస్తున్నారు. ఆ రోజు ఈడ మన ఇక్కడనే బాంబ్ బ్లాస్ట్ అయిన రోజు, దిల్సుఖ్ నగర్ లో బాంబ్ బ్లాస్ట్ అయిన రోజు చూస్తున్నారు మీరు 3 సార్లు అయినప్పుడు. మరి అట్లా చూంటప్పుడు ఈ రోజు 10 సంవత్సరాల నుంచి ఏడ బాంబ్ బ్లాస్ట్ అయిందన్న. నరేంద్ర మోదీ ఉన్న తర్వాత పాకిస్తాన్ లకి మన ఆర్మీ మ్యాన్ పోతే మన ఆర్మీ అయిన తీసుకొచ్చిన గొప్ప ఘనత మన నరేంద్ర మోదీ. ఒకప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు, చిన్నగా ఉన్నప్పుడు ఆర్మీల గురించి మాట్లాడుతుంటే కాళ్ళు చేయిలు తలకాయ తీసేసి సూట్ కేసులు వేసి పంపించిన రోజులు ఉన్నాయన్న. ఆ గుర్తు చేసుకుంటే ఇట్లా రక్తం ఉడికిపోతుంటది. ఈ రోజు నరేంద్ర మోదీ పేరు చెప్తేనే గజ 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 వణుకుతుంది పాకిస్తాన్. దాంట్లో నుంచి టెర్రరిస్టులు ఎవరైనా లోపలికి వస్తే వాళ్ళ తలకాయలు ఎగిరిపోతాయి అని చెప్పి నరేంద్ర మోదీ ప్రూవ్ చేసిండు. బరాబర్ అదే నరేంద్ర మోదీ చేయడం జరుగుతుంది. ఈ రోజు ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఎవరైనా ఇచ్చిండ్రు అంటే అది నరేంద్ర మోదీ హయాంలో ఈ 10 సంవత్సరాల ఆర్మీ వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది ఘనత ఎవరికైనా ఉంది అంటే అది నరేంద్ర మోదీకి ఉందన్న. 100% నరేంద్ర మోదీకి మనం సపోర్ట్ చేయాలా. ఈ రోజు భారతదేశంలో ఓన్లీ ఆర్మీ వాళ్ళకే కాకుండా పేద ప్రజలకు కూడా రోడ్లు కావాలా, రోడ్లు తీసుకొచ్చిండ్రు. మనకి తినడానికి అన్నం కావాలా, బియ్యం ఇస్తుండ్రు నరేంద్ర మోదీ. ఈ రోజు ఎయిర్పోర్ట్ లో ఎన్ని గణం తీసుకొచ్చిండో చూడొచ్చు. ఈ రోజు మేము కాలర్ ఎగరేసుకొని మేము భారతీయులం అని చెప్పేసి కాలర్ ఎగరేసుకునే రోజు ఇవాళ వచ్చింది అంటే అది ఈ 10 సంవత్సరాల నరేంద్ర మోదీ చేసిన గొప్పతనం అన్న. ఈ రోజు ఏ దేశంలో అయినా కానీ చూడండి, భారతదేశం దాటి బయటి దేశాలలో పోయినప్పుడు
మేము భారతీయులము అని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారు అక్కడ ఉన్న ప్రజలందరూ. ఈ రోజు నరేంద్ర మోదీ పోయినప్పుడు ఏడనైనా కానీ ఏ స్టేజ్ పైన చూడండి మీరు, కొన్ని వేల మంది ఆ స్టేజ్ ముంగట కనిపిస్తున్నారు నరేంద్ర మోదీ ముంగట. ఈ రోజు అక్కడ పోయిన తర్వాత నరేంద్ర మోదీ జిందాబాద్ అని చెప్తున్నారు, జై శ్రీరామ్ అని చెప్తున్నారు, భారత్ మాతాకి జై. వేరే దేశంలో ఉన్న తర్వాత కూడా మన దేశం స్లోగన్ ఇస్తుండ్రు చూడన్న, అది నరేంద్ర మోదీ అంటే, అది నరేంద్ర మోదీ గొప్పతనం అంటే. ఈ రోజు భారతదేశంలో ఉన్న ప్రజల అందరి గురించి పనిచేస్తున్న ఏకైక వ్యక్తి ఉన్నారు అంటే అది నరేంద్ర మోదీ అన్న. ఈ రోజు వీళ్ళు చెప్తున్నారు కదా నరేంద్ర మోదీ ఇతర మతాల గురించి లొలి పంచాయతీ పెడతాదని బీజేపీ పార్టీ. ఇవాళ వరకు బీజేపీ పార్టీ ఓన్లీ హిందువులకు చేసిన పని ఏదో చెప్పమని చెప్పన్నా, ఇతర పార్టీలకి దమ్ముంటే. ఒక్క స్కీమ్ తీసుకొచ్చింది ఓన్లీ హిందువుల గురించి, ఒక స్కీమ్ తీసుకొచ్చిన అని చెప్పేసి బేటీ బచావ్ బేటీ పడావ్ అని ఎవరికన్నారన్నా? అంటే బేటీ అంటే ఎవరికి? అందరికీ కదా. అంటే ముస్లింలకి బేటీ అన్నారా? కూతురు అన్నారా? బేటీ అంటే కాదా? క్రిస్టియన్స్ లకు కాదా? హిందువులకు కాదా? బేటీ బచావ్ బేటీ పడావ్ అని చెప్పేసి అంటే మరొకటి బాత్రూమ్లు కట్టించిండు కదా, అది ఓన్లీ హిందువులకే కట్టించిండా? అంటే ఇతర కులాలకి ఇతర మతాలకి కట్టియలేడా? అంటే భారతదేశంలో ఉన్న రోడ్లు వేస్తుండ్రు కదా, హైవేలు వేస్తుండ్రు కదా, అంటే హైవేలు ఓన్లీ ముస్లింల గురించి హిందువుల గురించి అని చెప్పేసి చేసిండ్రా? దాని మీద హిందువులు ముస్లింలు క్రిస్టియన్స్ అందరు పోతుండ్రు కదా, మరి అది చెప్పరా ఏంది? మళ్ళీ ఇప్పుడు మన ప్లేన్స్ అన్ని ఉన్నాయి కదా అన్న, ఇప్పుడు ప్లేన్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి కదా, ఈ ఎయిర్పోర్ట్స్ లలో మీరు చూడొచ్చు, ఈ ఎయిర్పోర్ట్స్ లో ఓన్లీ హిందువులు ఎక్కుతున్నారా? అంటే ముస్లింలు క్రిస్టియన్స్లు ఇతర పోతలేరా? అంటే వీళ్ళ దాంట్లో ఏంటంటే అన్న, ఈ రోజు ప్రజల గురించి నరేంద్ర మోదీ పనిచేస్తుండో, వీళ్ళకి ఏం చేయాలో అర్థమైతలే. అందు గురించి ఓట్ బ్యాంక్ గురించి ఈ రోజు హిందూ ముస్లింల గొడవలు ప్రయత్నం చేస్తుండో, అది ఈ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు అభివృద్ధి మీద 70 సంవత్సరాలు ఏం చేసిండ్రో చెప్పండి, ఈ 4 నెలల్లో ఏం చేసిండ్రో చెప్పండి, దాని మీద ఓటు అడుగుమని చెప్పండి. ఒక్క ఓటు పడదు వీళ్ళకి. వీళ్ళు ఏం చేస్తుండ్రు అంటే స్విచ్లు పెట్టడానికి ప్రయత్నం చేస్తుండ్రు. కానీ ఈ రోజు ప్రజలందరూ రెడీగా ఉన్నారు. ఈ రోజు ఏదైతే డెవలప్మెంట్ జరిగిందో ఆ డెవలప్మెంట్ పైనే వేయమని అడుగుతున్నారు, అదే దానిపైన ఓటేస్తుండ్రు. ఈ రోజు కావాల్సింది రోడ్లు, ముఖ్యంగా రోడ్లు ఉన్నాయి. ఇప్పుడు రేషన్ ఇస్తుంది గవర్నమెంట్, ఇస్తుంది ఫ్రీగా ఇస్తుండు నరేంద్ర మోదీ ఈ రోజు. అవునా కాదా? అట్లా చూంటప్పుడు ఓటు వేయడానికి ఏమైతుందన్నా? ఈ రోజు ఇట్లా గ్రేట్ గా చెప్పుకుంటున్నాం నరేంద్ర మోదీ మా ప్రైమ్ మినిస్టర్ అని. ఇంతకు ముందుకు ఎవరుండే అన్న ఆ ప్రైమ్ మినిస్టర్? ఈసారి నరేంద్ర మోదీ మా ఇంటైనా అని చెప్తుండు. నరేంద్ర మోదీ మా ప్రైమ్ మినిస్టర్, ఈసారి ఖచ్చితంగా మా ప్రైమ్ మినిస్టర్ ని గెలిపించాలా. ఈసారి 400 సీట్లు ఇవ్వాలా. 400 సీట్లు ఇచ్చిన తర్వాత భారతదేశానికి ఇంకా ఏమైనా మంచి పని చేస్తాడో అని ప్రయత్నం చేస్తుంది బీజేపీ పార్టీ కాదన్నా. ఈ రోజు ప్రజలు ప్రయత్నం చేస్తుండ్రు నరేంద్ర మోదీకి 400 సీట్లు ఇచ్చిన తర్వాత ఇంకా అద్భుతాలు ఏమైనా చేస్తాడో అని చెప్పి. 100కి 100% ఈ రోజు భారతదేశంలో ఉన్న ప్రజలందరూ, అది హిందువులు ఉండని, ముస్లింలు ఉండని, క్రిస్టియన్స్ ఉండని, అందరూ నరేంద్ర మోదీ వైపే చూస్తుండ్రు. 100కి 100% ఈసారి నరేంద్ర మోదీ గెలుస్తుండో భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ మంచి జరగబోతుందన్న. ఈసారి 24లో జరుగుతుంది ఏదన్నా అద్భుతం అంటే ఈ ప్రతిసారి చెప్పుకునేది. దేశం మొత్తంలో గ్యాస్ ఇప్పించినాడు, మనకు తెలియకుండానే మనం హెల్ప్ చేసినాం గ్యాస్ కి. 1000 రూపాయలు అని చెప్పేసి గ్యాస్ తీసుకొని దాంట్లో 400 సబ్సిడీ ఉన్నది. ఆ సబ్సిడీ దేనికి వేసారంటే, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాం. మనం బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేస్తాం, మన డబ్బులన్నీ తీసుకొని వేరే వాళ్ళకి లోన్లు ఇస్తారు కదా. అదే విధంగా మోడీ చేసింది ఏంటంటే, మన దగ్గర సబ్సిడీ తీసుకొని గరీబ్ వాళ్ళు ఉంటారు కదా, కట్టెల పొయ్యి పైన వంట చేసుకున్నాడు, వాళ్ళ ఇంటింటికి పొయ్యి తీసేసి గ్యాస్ సిలిండర్ వచ్చేటట్టు చేశారు. అది మనం హెల్ప్ చేసాం, కానీ మనం ఆయన ఎవరికి కూడా చెప్పలేదు ఇప్పటివరకు కూడా. బయట బీజేపీ అంటే హిందువుల పార్టీ, ముస్లిం పార్టీ కాదు అనే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు త్రిపుల్ తలాక్ చేసింది ఎవరు? త్రిపుల్ తలాక్ చేస్తే మేలు జరిగింది ఎవరికి? హిందూస్ కి కాదు కదా, ముస్లిమ్స్కే కదా, మైనార్టీస్కే కదా. మరి ఇంకా మత పార్టీ అని ఎట్లా అంటారు దాన్ని? ఏ విధంగా అంటారు దాన్ని? మత పార్టీ అని ఏదంటారు? బీజేపీ ఏమైనా హిందూ పార్టీ అని రాసిందా? భారతీయ జనతా పార్టీ అని ఉంది. ఎంఐఎం ఏముంది? ఆల్ ఇండియా మజ్లిస్ పార్టీ అని ఉంటుంది. ఎంఐఎం ఏంటిది? అది ఆల్ ఇండియన్ మజ్లిస్ పార్టీ. అది మతతత్వ పార్టీయా? బీజేపీ మతతత్వ పార్టీయా? ఈసారి హైదరాబాద్ ఓల్డ్ సిటీ నుంచి కూడా దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి ఎంఐఎం గెలుచుకుంటూ వస్తుంది. ఈసారి బీజేపీ నుంచి మాధవలత మేడం గారు అయితే నిలబడుతున్నారు. గట్టి పోటీ ఇస్తారా, లేదంటే ఆ సీట్ గెలవబోతున్నారు? ఈసారి గట్టి పోటీ ఇస్తుందండి, గట్టి పోటీ ఇస్తుంది. నెక్ టు నెక్ ఉంటుంది. చెప్పండి సార్. మెయిన్ ఏంటంటే నరేంద్ర మోడీ అవినీతి లేదు సెంటర్లా, కిషన్ రెడ్డి కూడా అవినీతి లేదు ఇప్పటి వరకు. విన్నావా? బీజేపీ అంటే ఒక సిద్ధాంతము, ఒకటి ఇండియా. ఓటు మాత్రం కంపల్సరీ
అందరు కలిసి వేయాలి. ఈసారి సికింద్రాబాద్ నుంచి బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ కూడా నిలబడి గట్టి పోటీ ఇస్తామని చెప్తున్నారు. సో దానికి ఏం చెప్తారు మీరు? ఆయన మొన్ననే ఎమ్మెల్యే గెలిచిండు, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. మళ్ళీ ఎమ్మెల్యేకు ఉన్న మళ్ళీ ఎంపీకి ఇస్తే మళ్ళీ ఎలక్షన్ పెడతారా ఎవరన్నా? ఎందుకు ఇట్లా ఎన్నికలం చేసుకుంటూ పోతారు? పబ్లిక్ పర్సన్ చేసుడు తప్పించి ఇంకేదేముంటుంది చెప్పు. ఇప్పుడు దానం నాయందర్ మొన్ననే రేవంత్ రెడ్డి మస్తు తిట్టిండు మొన్న ఎమ్మెల్యేషన్ మొన్ననే మస్తు తిట్టిండు. మళ్ళీ ఎట్లా ఇస్తాడు రేవంత్ రెడ్డి? దానం నాయకు ఎట్లా ఇస్తాడు అంటే ఓల్డ్ వాడితే అలా కొత్త అవకాశం ఇయ్యరా? కిషన్ రెడ్డి ఏమన్నా అవినీతి చేసిండు ఇప్పటి వరకు? ఏమన్నా చూపించండి అవినీతి. కిషన్ రెడ్డికి అంటే అవినీతి చేసే వాళ్ళకు మాత్రం టికెట్ ఇస్తారు. అవినీతి చేయలేదుగా ఇప్పుడు కిషన్ రెడ్డి. చేయకుండా వచ్చి పబ్లిక్ మంచి పని చేస్తుండు కదా, చెడు పని చేస్తాడు కిషన్ రెడ్డి మాత్రం. సికింద్రాబాద్ ప్రజలు మళ్ళీ కూడా కిషన్ రెడ్డి రావాలని కోరుకుంటున్నారు. ఫుల్ మెజారిటీతో గెలిపియాలని అనుకుంటారు అంతే. నరేంద్ర మోడీ మంచి అవినీతి లేదు. నరేంద్ర మోడీ మాత్రము కుటుంబ పాలన కాదు, కిషన్ రెడ్డి కుటుంబ పాలన కాదు. విన్నవా? దేశం గురించి మంచి పాలన ఇవ్వాలని బీజేపీని గెలిపియాలి. అబ్నిక్ పార్ 400 పార్. విన్నావా? చెప్పండి సార్. ఇప్పుడు మీరు చెప్పినట్టు కిషన్ రెడ్డి ఏం చేయలేదు, ఆలయం చేయలేదు అన్నారు కదా. కిషన్ రెడ్డి చేసే అభివృద్ధి పథకాలు ఏం లేవు. కిషన్ రెడ్డి గారు ఉంటేనే మనకు మొత్తం కొండంత అండ. మోడీ గారు ఉన్నారు కదా, కిషన్ అభివృద్ధి పరుడు కాడు. కిషన్ రూపాయి తినడు, ఇల్లు కడితే ఇల్లు కాడికి పోడు, గుంతతో గుంత కాడికి పోడు. గరీబోలకు ఎవరు పరిశాన్ చేయొద్దు. ఆయనే ఏం తెలుసా, ఆయనంత మంచి నాయకుడు ఇవ్వలేరు. డబ్బులు అవసరం లేదు, మాకు డబ్బు కొని ఓటేస్తాం మేము. అందరం చేసే సేవా కార్యక్రమాలు అంబర్పేట కాదు, టోటల్ సికింద్రాబాద్ పార్లమెంట్లోనే చాలా పెద్ద సేవా కార్యక్రమాలు. కిషన్ రెడ్డి మీద అవినీతి మచ్చలేదు. మల్లన్న కూడా మళ్ళా గెలుస్తాడు, మళ్ళా క్యాబినెట్ అత్యంత ర్యాంక్ తెచ్చుకుంటాడు. మోడీ ఉన్నాడు మోడీ, ఆయన కూడా కిషన్ రెడ్డికి ప్రతినిధిత్వం ఇస్తాడు. వాళ్ళని కూడా అడుకోమని, శ్రీరామనవమి పేరు చెప్పుకొని అడుకోమని ఓటు, రామ్ జన్మభూమి అని పేరు చెప్పి అడుకోమని ఓట్లని వాళ్ళు వద్దంటలేరు. వాళ్ళకు లేదు, వాళ్ళకు అరికత లేదు. అది వాళ్ళకు ముఖాలు లేవు. ఈ దొంగలు ఏం తెలుసా, కిషన్ రెడ్డి అన్న ఇప్పటిదాకా మేము ఏదైనా స్కూల్ పోతే మమ్మల్ని తిడతాడు. ఎందుకు పోతారు, ఏం అవసరము, వాళ్ళ కిరాయి కట్టొద్దా, వాళ్ళ లైట్ బిల్లు కట్టొద్దా, వాళ్ళ టీచర్లకు జీతం ఇవ్వద్దా, ఎందుకు తక్కువ చేస్తారా? మేము రుబాబా జులుం అని అడుగుతాడు. వాస్తవం కాదు అది. వాళ్ళని కూడా దున్నే సమస్యలు ఉంటాయి, మనం రుబాబు చేసేది కాదు అది. కిషన్ రెడ్డి మళ్ళా గెలుస్తుండు, మళ్ళా కేంద్ర మంత్రి అవుతుండు, మళ్ళా మోడీ. భారతీయ జనతా పార్టీ గాలి వీస్తుంది, మోడీ హవా వీస్తుంది. ఈసారి మేము ఖచ్చితంగా 370 పార కాబోతున్నాము. అంతేకాకుండా కిషన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సికింద్రాబాద్ లో, అందులో మోడీ గారు తెలంగాణకు దాదాపుగా 10 లక్షల కోట్ల పైచీలకు ఫండ్స్ శాంక్షన్ చేసి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ తీసుకోవడం జరిగింది. వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని ఈరోజు తెలంగాణలో కూడా మేము 8 నుంచి 10 డబుల్ డిజిట్ సీట్స్ రీచ్ కాబోతున్నాము. అంతేకాకుండా దేశంలో భారతీయ జనతా పార్టీ మోడీ గారు 3వ ప్రధానిగా కాబోతున్నారు. మనం ఈ మోడీ గారి రిజల్ట్స్ కోసం ప్రపంచం అంతా వేచి చూస్తుంది. ఈరోజు మన చుట్టుపక్కల ఉన్న దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు కూడా మోడీ గారి లాంటి ప్రైమ్ మినిస్టర్ కావాలని కోరుకుంటున్నారు ప్రజలంతా. ఈరోజు మీరు చూసినట్టయితే పాకిస్తాన్ లో తినడానికి తిండి లేని పరిస్థితుల్లో, రొట్టె దొరకని పరిస్థితుల్లో ఉండి వాళ్ళు ఒక దేశభక్తుడు, మోడీ లాంటి దేశభక్తుడు పాకిస్తాన్ కూడా ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. చాలా మంది బీజేపీ అంటే హిందూ వాళ్ళకే సంబంధించిన పార్టీ అని అంటున్నారు కదా, వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్తారు? ఇప్పుడు దాదాపుగా 80 కోట్ల మందికి ఉచిత బియ్యం సరఫరా చేస్తున్నాం. ఆ బియ్యం సరఫరా చేసేటప్పుడు మీరు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, జైనా అని అడిగి ఇవ్వట్లేదు. మీరు బీపీఎల్ కి తక్కువ ఉన్నారా, మీరు తక్కువ లెవెల్ ఉన్నారా, మీ దగ్గర వైట్ రేషన్ కార్డు ఉందా, తీసుకోండి అని ఇస్తున్నాం. మీకు రైతులకు ఇచ్చేప్పుడు రైతువా కాదా అని చూస్తున్నాం తప్ప వాళ్ళు హిందూ రైతువా, ముస్లిం రైతువా, క్రిస్టియన్ రైతువా అని చూడట్లేదు. బస్తీ దవాఖానాలు పెట్టినాం. బస్తీ దవాఖానాలు పెట్టినప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు మీరు హిందువా, ముస్లిమా, ఇది బీజేపీ ఫండ్స్ అని చెప్పట్లేదు. ఈరోజు దేశం మొత్తం మీద కొన్ని కోట్ల శౌచాలయాలు అంటే టాయిలెట్లు హ్యాక్ చేయడం జరిగింది. అందులో హిందువా, ముస్లిమా అని చూడట్లేదు. అంతేకాకుండా ముస్లిం వర్గానికి ముఖ్యంగా తలాక్ అనే ఏదైతే పద్ధతి ఉందో దాన్ని టోటల్ గా దాన్ని అబాలిష్ చేసి
ముస్లిం మహిళలకు ఎంతో రిలీఫ్ ఇవ్వడం జరిగింది. లేకపోతే ముస్లిం మహిళలు ఈ రోజు వాళ్ళ కుటుంబాలలో క్షణముఖ యుగంగా గడుపుతూ ఏ రోజు భర్త వచ్చి తలాక్ చెప్తాడా, ఇంకో సవితిని పట్టుకొచ్చి ఏడో ఇంట్లో పెడతాడా అని భయానికి చచ్చి ఇది ఉండి బాధపడుతుండే వాళ్ళు ఈరోజు చాలా రిలాక్స్ గా ఫీల్ అవుతున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు ముస్లిం మహిళలందరూ కూడా. అంతేకాకుండా ముస్లింలకు వ్యతిరేకం కాదు, మేము వ్యతిరేకం. ఈ దేశానికి ఎవరైతే ఇది వ్యతిరేకంగా బిహేవ్ చేస్తారో, ఎవరైతే టెర్రరిస్ట్ యాక్ట్లు చేస్తారో, ఎవరైతే దేశద్రోహులు ఉంటారో వాళ్ళకి వ్యతిరేకం. ఆ విషయంలో హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా మా ట్రీట్మెంట్ ఒకటే తిరుగుంటుంది. ఈ రోజు కాశ్మీర్ లో 370 ఆర్టికల్ తీసిన తర్వాత దాదాపుగా 40 సంవత్సరాల తర్వాత ఈ రోజు అక్కడ సర్పంచ్ ఎలక్షన్స్ జరిగినాయి. అంతేకాకుండా 12 సంవత్సరాల తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. ఇప్పటి వరకు అక్కడ స్కూల్ అనే విషయం లేకుండా పోయింది. మొన్న అక్కడ ఇక్కడ తిరంగా జెండా ఆగస్టు 15 రోజు జెండా ఎగరేసుకోవడానికి 26 జనవరికి జెండా ఎగరేసుకోవడానికి కొన్ని 50,000 మంది పిల్లలు ముస్లింస్ వాళ్ళంతా రోడ్డు మీద మీకు వచ్చి తిరంగా జెండాలు పట్టుకొని జెండా ఎగరేసుకొని సంబరాలు చేసుకున్నారు. వాళ్ళు భారతదేశంలో ఉన్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇన్ని రోజులు విదేశీయులుగా వాళ్ళకి సపరేట్ చట్టాలున్న వాళ్ళు బాధపడ్డారు. అంతేకాకుండా ఈరోజు మనకు పీఓకేలో ఉన్న ప్రజలు కూడా మేము భారతదేశంలో కలుస్తామని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. అక్కడ అజిటేషన్స్ జరుగుతున్నాయి. అంతేకాకుండా బంగ్లాదేశ్ లో ఉన్న కొందరు హిందువులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీరు యూజీసీ చూసిర్రు, యూజీసీ క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఈ రోజు ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. యూజీసీ వచ్చినప్పుడు కామన్ సివిల్ కోడ్ వస్తుంది దానికోసం. అంతేకాకుండా సిఏఏ తీసుకొచ్చినాం. ఈ సిఏఏ వల్ల దాదాపుగా ఇంతకుముందు విదేశీయులుగా బతుకుతున్నటువంటి మన శరణార్థులుగా బతుకుతున్నటువంటి మన హిందువులు, క్రిస్టియన్స్, జైన్స్ కి సిటిజన్షిప్ వస్తుంది. చాలా రాష్ట్రాల్లో మేము ఇది ఇంప్లిమెంట్ చేయమని చెప్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా అలాగే చెప్తున్నారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఈ అప్రూవల్ రావాలంటే స్టేట్ గవర్నమెంట్ రోల్ ఏముండదు, ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నట్టయితే ఈ కమిటీలో 5 ఉంటారు. ఈ 5లో ఒక్కళ్ళు మాత్రమే స్టేట్ గవర్నమెంట్ నుంచి కలెక్టర్ గారు మెంబర్ గా ఉంటారు. వారి అప్రూవల్ తో సంబంధం లేకుండా వారు సిటిజన్షిప్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళు మర్చిపోతుంది ఏంటంటే ఈ దేశంలో అఫీషియల్ గా వచ్చిన ఏ కమ్యూనిటీ అయినా సరే, ఏ మతం వాళ్ళైనా కూడా 10 సంవత్సరాలు ఈ దేశంలో ఉన్నట్టయితే వాళ్ళకి సిటిజన్షిప్ ఆటోమేటిక్ గా వాళ్ళకి సిటిజన్షిప్ అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ విషయాన్ని మర్చిపోయి పొలిటికల్ పార్టీలు తప్పుదో పట్టిస్తూ అపీచ్మెంట్ పాలసీస్ తో ఈ దేశాన్ని దివాలా కోరి తీసే పరిస్థితిగా చేస్తూ వాళ్ళు అన్ని ఫ్రీ బీస్ అనౌన్స్ చేస్తున్నారు. అది కాదు, కావాల్సింది మనకు విజన్ ఉన్న లీడర్ కావాలి. ఈ రోజు మేము 55 సంవత్సరాలు, మా పిల్లలు 25 సంవత్సరాలు వచ్చేసరికి అంటే 1947 వచ్చేసరికి వాళ్ళు ఒక అగ్ర రాజ్యాన్ని చూస్తారు, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు అభివృద్ధి చెందుతున్న దేశం కావాలి మనకు, కానీ దివాలా కోరి దేశం తీస్తున్నాడు. మనం ఈ రోజు వెనుజులాను చూస్తున్నాం, బంగ్లాదేశ్ చూస్తున్నాం, శ్రీలంక చూసాం, పాకిస్తాన్ చూసాం. ఈ రకంగా ఆర్థిక ఇబ్బందుల్లో పడి ఇబ్బంది పడే వారిని కాకుండా మనం ఈరోజు 10వ స్థానం నుంచి 5వ స్థానానికి వచ్చాం. మోడీ గారు చెప్తున్నారు ఈసారి అవకాశం ఇస్తే 3వ స్థానానికి తీసుకెళ్తామని. 3వ స్థానం కాదు, 2047 వచ్చేసరికి 100 సంవత్సరాలు మనం జరుపుకునే రోజు అగ్రదేశంగా మనం నిలబడబోతున్నాం. ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఎక్కువ జీడిపి భారతదేశంలోనే ఉంది. మీరు చూస్తున్నారు ఇంగ్లాండ్ లో పరిస్థితి బాగాలేదు, ఆడ దొంగతనాలు జరుగుతున్నాయి, షాపులలో లూటీ జరుగుతున్నాయి, పాకిస్తాన్ లో లూటీ జరుగుతున్నాయి. అలాగే ఫ్రాన్స్, జర్మనీ వాళ్ళ పరిస్థితి కూడా ఆర్థికంగా కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు. చైనా జీడిపి ఎక్కువ మనకంటే చూపిస్తుంది, కానీ అదంతా ఫేక్ న్యూస్ అని చెప్పి వాళ్ళకి తెలుసు. అక్కడ పబ్లిసిటీ వాళ్ళకు ఫ్రీ ప్రెస్ లేదు, దానివల్ల వాళ్ళు ఏది రిలీజ్ చేసి అదే నిజమని చెప్తున్నారు. ఈ రకంగా మనం ఆలోచన మనం 3వ స్థానంలో ఉన్నట్టే, కానీ అది మనం ఈ 5 సంవత్సరాలు వచ్చినట్టయితే ఖచ్చితంగా ఆర్థికంగా కూడా చూపిస్తాం. అంతేకాదు, ఇంతకుముందు మనం థర్డ్ వరల్డ్ కంట్రీస్ అనేవాళ్ళు, అభివృద్ధి చెందుతున్న దేశం అనేవాళ్ళు. ఈరోజు మనం అభివృద్ధి చెందిన దేశం కింద గుర్తింపబడ్డాం. మనం ఇంతకుముందు డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు మనం దాదాపుగా ఈ లాస్ట్ ఇయర్ 13,000 crores మనం ఎక్స్పోర్ట్ చేశాం. ఈ రోజు మనం 21 crores ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఈ టార్గెట్ ని లక్ష్య రీచ్ కావాలని మేడ్ ఇండియా కాన్సెప్ట్ కింద మోడీ గారు సీరియస్ గా తీసుకొని చేస్తున్నారు. మీరు చూశారు, కరోనా పీరియడ్ లో మనం మాస్కులు ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితిలో ఉండే, ఈ రోజు మనం మాస్కులు ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితికి వచ్చాం. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ప్రభుత్వం ఎంత బాగా ఎంకరేజ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ అంటే, మాస్కులే కాదు మనం కరోనా టీకాల్ని మనం ఫస్ట్ కనుక్కొని ప్రపంచానికి ఇచ్చాం. చైనా వాడు వైరస్ ఇస్తే మనం టీకాలు ఇచ్చి ప్రపంచాన్ని బతికించాం. ఈ విషయం ప్రపంచం అంతా అబ్జర్వ్ చేస్తుంది. ఈరోజు మోడీ గారు భారతదేశ లీడర్ కాదు, ప్రపంచ నాయకుడు. ఈరోజు ప్రపంచ నాయకుడు, గుర్తింపు పొందిన నాయకుడు. మూడోసారి కూడా అధిక మెజారిటీతో గెలవబోతున్నాడు. మూడోసారి కూడా మెజారిటీ సీట్లతో ఖచ్చితంగా గెలుస్తాం. 370 సీట్లు కాదు మా కాన్సెప్ట్. మోడీ గారి కాన్సెప్ట్ ఏంటంటే 51% ఓట్లు రావాలి. దేశంలో 51% ఓట్లు సాధించిన పార్టీ ఇప్పటి వరకు లేదు.
50% ఓట్ల కాన్సెప్ట్ గా మేము పనిచేస్తున్నాము. ప్రతి బూత్ లోంచి కూడా మేము 3 కేంద్రంలో భారీ మెజార్టీతో పెద్ద సంఖ్యలో మెజార్టీ రాబోతా ఉంది. భారతీయ జనతా పార్టీ అధికారం రావడం పెద్ద ఇష్యూ కాదు. భారతీయ జనతా పార్టీ పెద్ద సంఖ్యలో 400 సీట్లు దాటితే ఈ దేశ పూర్వ వైభవాన్ని, ఈ దేశం వెనుకబాటుతనం ఏదైతుందో పూర్తిగా పటాపంచలు చేస్తూ ప్రపంచంలోనే ఒక అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్నదే నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పం, భారతీయ జనతా పార్టీ యొక్క సంకల్పం. సార్ బీజేపీ హిందూ మతానికి సంబంధించిన పార్టీ అనే వాళ్ళకి ఏం చెప్తారు సార్ మీరు? బీజేపీ దేశభక్తుల పార్టీ, బీజేపీ జాతీయవాదుల పార్టీ. ఈ తల్లి భారతి, ఈ భారతదేశం నాది అని గర్వంగా చెప్పుకునే వాళ్లకు బీజేపీ పార్టీ. దేశ ద్రోహులకు, దేశ విచ్ఛిన్నకర శక్తులకు, ఈ దేశంలో ఉంటూ తింటూ కంటూ దేశానికి పంగనామాలు పెట్టేవానికి ఇది జాతీయవాద పార్టీ అనేది గమనించాలి. బీజేపీ ఎప్పుడు కూడా మతతత్వ పార్టీ కాదు. ఈనాడు బీజేపీ నిన్న మొన్న పట్టింది కాదు. భారతీయ జనతా పార్టీ అనేది 1952లో ఆవిర్భవించిన పార్టీ, జనసంఘ రూపాన వచ్చినటువంటి ఆనాటి పార్టీ ఈనాటి బీజేపీ. ఏదైతే దేశం కోసం, దేశ ప్రజల కోసం ఈ జాతిని సమైక్యంగా నిలబెట్టాలని చెప్పి జాతిని సమగ్రతంగా ముందుకు తీసుకుపోయి ఏకాత్మత మానవతావాదంతో ముందుకు తీసుకుపోలే, ప్రపంచంలో జగద్గురుగా నిలబెట్టాలనేటువంటి సంకల్పం భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ యొక్క సంకల్పం సబ్కా సాత్ సబ్కా వికాస్. కేవలం ఒక హిందువులకో, ముస్లింలకో, క్రైస్తవులకో, ఇసాయిలకో కాదు, యావత్ దేశ ప్రజలందరూ కూడా సమానమే. జాతీయవాదులందరూ కూడా కామన్ సివిల్ కోడ్ ద్వారా ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే చట్టం అమలు కావాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో అనేక వర్గాల ప్రజలు ఉన్నప్పటికీ మతం ఆధారంగా చట్టం రావాల్సిన అవసరం ఏముంది? మతం ఆధారంగా రిజర్వేషన్లు ఉండాల్సిన అవసరం ఏముంది? కాబట్టి మతతత్వాన్ని ప్రోత్సహిస్తున్న ఎవరో, మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇస్తున్న వాళ్ళు, మతతత్వాన్ని పెంచి పోషిస్తున్న ఎవరు? ఇలా ఇండియా అనే కాంగ్రెస్ గ్రూప్ సంస్థ ముస్లింల పేరు మీద రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి బహిరంగంగా చెప్పినప్పుడు మన గౌరవ ప్రధాని, దేశ యుగ పురుషుడు నరేంద్ర మోడీ గారు ముస్లింలకే మన ఆస్తులు వంచుతారు, ముస్లింలకే మన యొక్క సమస్యలు మన పక్కన పెట్టి వాళ్లకు చేయుతనిస్తారు, వాళ్ళకి అండగా నిలబడతారు. మనం ఈనాడు 2వ శ్రేణుల ప్రజలుగా ఉంటా ఉన్నామని చెప్పి మోడీ గారు, బీజేపీ ప్రజలకు ఎందుకు చెప్తా ఉంది? ప్రాక్టికల్ గా మన కళ్ళ ముందల కనబడతా ఉంది. రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడుతా ఉంది? సిగ్గు శరం లేకుండా రిజర్వేషన్లు రద్దు చేస్తారు, రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని చెప్పడం ఎంతవరకు న్యాయం? ఇంత మూర్ఖత్వం. బిడ్డ, మీరు 6 గ్యారెంటీలు అమలు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తా ఉంటే, నా అక్కలు చెల్లెలు అడుగుతా ఉంటే మీరేమో రిజర్వేషన్లు రద్దు అవుతాయి, రాజ్యాంగము రద్దు అవుతుంది. ఎవరి తరం కాదు, రిజర్వేషన్లు రద్దు కాదు. భారతీయ జనతా పార్టీ ఎప్పటిదాకా అవుతుంటుందో అప్పటిదాకా ఈ యొక్క చరిత్రలో, ఈ దేశంలో రిజర్వేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని చెప్పి కూడా స్పష్టం చేస్తా ఉన్నాం. రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ ను గౌరవించేది భారతీయ జనతా పార్టీ. ఆయన భారతరత్న ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. ఆయనను మన యొక్క పార్లమెంట్ సెంట్రల్ హాల్లో చిత్రపటం పెట్టింది భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ నా కొడుకులు దొంగలు ఓడించి, బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఓడించి ఈ యొక్క దళిత వ్యతిరేక వర్గాన్ని ప్రోత్సహించినటువంటి కాంగ్రెస్ సిగ్గుండాలి. ఈ దేశ రాష్ట్రపతి ఒక మహిళ, ఆదివాసీ, ఒక ఎస్టీ మహిళ, ఆదివాసీ మహిళ దేశ రాష్ట్రపతిగా చేస్తే ఈ దుర్మార్గులు దాన్ని అడ్డుకోవడానికి, ఆమెను ఓడించడానికి, అంటే ఒకవైపు దళితుల్ని, ఒకవైపు గిరిజనుల్ని, అనేక మందిని ఈ విధంగా దొడ్డిదారిన ఓడించి కేవలం మతం ఆధారంగా ఓట్లు దండుకోవాలనే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. కానీ ప్రజలు గ్రహించారు. 10 సంవత్సరాల కాలంలో మోడీ నాయకత్వంలో ఈనాడు దేశం ఒక సురక్షితంగా ఉంది. దేశ ప్రజలు సురక్షితంగా ఉన్నారు. దేశ ప్రజలకు, దేశానికి మోడీ గారు ఒక రక్షణ కవచం లాగా నిలబడ్డాడు. దేశ పౌరులందరినీ కూడా నా కుటుంబ సభ్యులు అనుకొని అహోరాత్రులు పనిచేసి, ఎవరు కూడా ఈ యొక్క ప్రాణాన్ని జరగకుండా కరోనా మహమ్మారి సమయంలో మనకు వ్యాక్సిన్ ఇచ్చి కరోనా నుండి కాపాడి, రామ మందిరం 550 సంవత్సరాలుగా కొనసాగుతా ఉన్న సమస్యను ఈనాడు తొలగించి దేశ ప్రజలంతా ఆ యొక్క రాముణ్ణి దర్శించుకొని రాముని మొక్కే సౌభాగ్యాన్ని మనకు కల్పించాడు. పౌరులు తిండి తినడానికి ఒక్కొక్కరికి నెలకు 5 కిలోల బియ్యాన్ని ఇచ్చి ఆహారంతో ఎవరు ఇబ్బంది పడొద్దని చెప్పి మనందరికి ఆహారం ఇస్తా ఉన్నాడు. ఈ దేశాన్ని ప్రపంచంలో నిలబెట్టాడు. మోడీ గారు ఏ ప్రపంచంలో ఎక్కడ పోయినా పాదాభివందనం చేయడం గాని, ఆలింగనం చేసుకోవడం గాని, అంటే ప్రతి భారతీయుడికి దక్కిన గౌరవంగా మన ప్రధానికి దక్కినటువంటి ఈ యొక్క గౌరవం
యావత్తు దేశ ప్రజలకు జరిగిన గౌరవంగా భావించాల్సిన అవసరం ఉంటది. జాతీయవాదం పెరిగింది, దేశభక్తి పెరిగింది. ప్రజలందరూ కూడా నా దేశం, నా తల్లి భారతి, నా తల్లి భారతి కోసం ఎంతటి త్యాగాన్నైనా చేస్తానని చెప్పి ప్రతి ఒక్క భారతీయుడి నాడు నిర్మాణమైండు. క్రిస్టియన్ లేరు, ముస్లిం లేరు, హిందూ లేరు. ఈ దేశం అందరి పార్టీ కాబట్టి అందుకే భారతీయ జనతా పార్టీ భారీ మేయర్తో తప్పకుండా ఈ చేవెళ్ల పార్లమెంటు, సికింద్రాబాదు, హైదరాబాదు, మల్కాగిరితో పాటుగా తెలంగాణలో తక్కువలో తక్కువ 12 నుంచి 14 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలవబోతా ఉంది. పార్టీ ఆవిర్భవించి 44 ఏళ్ళు అవుతుంది. 44 సంవత్సరాల్లో లేని ఒక జాతీయవాదంతో, దేశభక్తితో బీజేపీ ప్రభంజనం వీస్తా ఉంది. 1983లో ఏ విధంగా ఎన్టీ రామారావు ఒక ప్రభంజనం వీసిందో అంతకు 2 ప్రభంజనం భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వీస్తా ఉంది. ఈ రేవంత్ రెడ్డి, ఈ కాంగ్రెస్ పార్టీ 100 రేవంత్ రెడ్డిలు వచ్చినా, 100 రాహుల్ గాంధీలు వచ్చినా భారతీయ జనతా పార్టీ దేశ ప్రజల యొక్క ఆశీస్సులు భారతీయ జనతా పార్టీకి ఉన్నాయి. తెలంగాణ ప్రజల ఆశీస్సులు భారతీయ జనతా పార్టీకి ఉన్నాయి. ఈ ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు ఎవడు కూడా భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీని కదిలించాలని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నా. ప్రజలకు ఇచ్చిన హామీలు, నా అక్కల చెల్లెళ్లకు 2500 రూపాయలు నెల ఇస్తానావే, వాటిని అమలు చేయి. రైతన్నలకు 15,000 ఇవ్వు, ఉచిత కరెంట్ ఇవ్వు, గ్యాస్ ఫ్రీగా ఇవ్వు, అప్పుడు నువ్వు మొగాడివి. కానీ ఏదో మాట్లాడుతూ ఉన్నాడు బీజేపీ విషయం చెబితే ప్రజలు